తాజాగా పులివెందుల సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నా సొంత గడ్డ, నా పులివెందుల, నా ప్రాణం, ప్రతి కష్టంలో పులివెందుల నా వెంట నడిచిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అనే రకంగా చూడొచ్చంటారు. ఒకటి పులివెందల నా కష్టం, నా ఇది ఇలాంటి సెంటిమెంటల్ డైలాగులు ప్రజలు కోరుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పులివెందులకు చేసిన న్యాయం ఏంటో చెప్పండి. ఈ రోజు పులివెందల గురించి అంత మాట్లాడుతూ ఉన్నారే, నీ కుటుంబానికి అంతగా అవకాశం కల్పించిన పులివెందలకు ఒక పెద్దగా నిలబడ్డ వివేకానంద రెడ్డి గారిని చెప్పిన హంతకుల్ని పక్కనే పెట్టుకొని నువ్వు పులివెందల గురించి మాట్లాడుతుంటే పులివెందల ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ సొంత చిన్నాన్నే చంపుకున్నాడు, ఈ రోజు సెంటిమెంట్ మాటలు మాట్లాడుతున్నాడు, రేపు మన పులివెందల ప్రజలను కూడా ఏమన్నా చేస్తాడని ఈ రోజు పులివెందుల్లో ప్రజలు భయపడుతూ ఉన్నారు. జగన్ రెడ్డి పులివెందులో ఒక విజయగాథ, మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదిరించింది, నిలిచింది ఈ పులివెందుల బిడ్డలని కూడా చెప్పడం జరిగింది. జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకున్నానా, నువ్వు 4 దశాబ్దాలు అంటున్నావు. 4 దశాబ్దాలుగా నువ్వు చేయలేంది అదే తెలుగుదేశం పార్టీ నీ నియోజకవర్గానికి చేసింది. 4 దశాబ్దాలుగా ఆ రోజు మీ తండ్రి, మీ చిన్నాన్న, నువ్వు జాతీయ పార్టీలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగి మంత్రులుగా, పిసిసి అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా కూడా చేయలేంది తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది పులివెందల గడ్డకి. ఏంటంటే గండికోట ద్వారా నీ ప్రాంతానికి నీ తండ్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండకూడదు, నీళ్లు ఇవ్వలేకపోయా. తెలుగుదేశం పార్టీ ఇచ్చి చూపించింది నీళ్లు. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో 4 దశాబ్దాలుగా గెలిపివ్వకపోయినా అక్కడ రైతులకు అండగా నిలిచి, రైతులకు నీళ్లు ఇచ్చి, డ్రిప్ ఇచ్చి, అక్కడ పంటల్ని, పులివెందల పంటల్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. 4 దశాబ్దాలుగా ఓడించినా కూడా గెలిపించిన మీరు, మీ కుటుంబం ఏం చేశారు? ఆ డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసారు. ఇదే కదా జగన్ రెడ్డి మీరు చేసింది. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణానది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. ఈ అభివృద్ధికి కారణం వైఎస్ఆర్ అని కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ అని పెద్ద రాగాలు తీయడం కాదయ్యా జగన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ తొలిసారి రాయలసీమకు నీళ్లు ఇచ్చింది తెలుగు గంగ ద్వారా. ఆ తర్వాత మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కావచ్చు, జీడిపల్లి రిజర్వాయర్ కావచ్చు, గండికోట కావచ్చు, ఆంధ్రనీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఈ రోజు గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి కృష్ణా జలాలు రాయలసీమకు వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ కృషి, నీది కాదు. ఈ రోజు ఆ నీళ్ళు వస్తే అది కూడా రంగులేసి చెప్పుకునే చరిత్ర నీది జగన్ రెడ్డి. వైఎస్ఆర్ జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని వారి కుట్రలో భాగంగా ప్రజలు మధ్యకు వస్తున్నారు అని చెప్తున్నారు. ఒకటి, ఎవరిపైన కుట్రలు చేస్తూ ఉన్నారు? నువ్వు చేసిన అవినీతికి దొంగలా బయట దొరికిపోయావు. ఏ విధంగానో తెలుసా? ఆ రోజు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఆ రోజు శాసనసభ్యుడిగా కూడా కానీ నువ్వు ఆ రోజు ట్విట్ ప్రోలు, లాబింగ్లు చేసి లక్షల కోట్లు దోచుకొని సిబిఐ నిర్ధారించబడింది. దాంట్లో 40,000 కోట్లు సీజ్ కూడా చేయడం జరిగింది. దీని ద్వారా నువ్వు అవినీతి పరుడని దేశ అత్యున్నత సంస్థలు తెలిచాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, దత్తపుత్రుడనే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, వదినమ్మ అని చెప్పే పురంధేశ్వరి గారికి సంబంధం లేదు. అది నువ్వు చేసిన తప్పుల వల్ల ఆ రోజు బుక్ అయ్యావు జగన్ రెడ్డి. దానిపైన కూడా ఈ రోజు చెప్తున్నావు. ఈ రోజు వైఎస్ఆర్ వారసులు అని మాట్లాడుతున్నావు కదా, అదే వైఎస్ఆర్ ఆ ఇంటి ఆడబిడ్డల్ని నీ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళ క్యారెక్టర్ల గురించి, వాళ్ళ పుట్టుకల గురించి తప్పుడు రాతలు రాయించిన నీచుడు నువ్వు కాదా? ఈ రోజు నీ ఇంటి ఆడబిడ్డల్ని అవమానించుకుని నువ్వు రేపు రాష్ట్రంలో ఆడబిడ్డలకు న్యాయం చేస్తావా? దీనికి సమాధానం చెప్పు. ఈ రోజు నువ్వు ఓడిపోతున్నావనే భయంతో ఈ రోజు నీ ఇంటి ఆడబిడ్డలను కూడా బయట వాళ్ళగా చిత్రీకరిస్తున్నావంటే నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నీ విజ్ఞత వదిలేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నగారిపై కక్షతో కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు? ఆ కుట్రలు చేసిన పార్టీల్లో చేరిన వాళ్ళు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని కూడా కామెంట్ చేయడం జరిగింది. పెద్ద మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. చరిత్ర తెలుసుకో. నీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా? నీ తండ్రిని 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, అదే విధంగా ఎంపీగా, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? నీ చిన్నానికి రాజకీయంగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ విధంగా ఇన్ని విధాలుగా నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నువ్వు వక్రీకరించి చెప్తూ ఉన్నావంటే నీ విజ్ఞత వదిలేస్తున్న నీ యొక్క స్వార్థం కోసం, నువ్వు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం, నీ పదవి కాంక్ష కోసం బయటకు వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి నువ్వు జగన్ రెడ్డి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అంటున్నావు. ఆ రోజు సిబిఐలో నిర్ధారణ అయిన తర్వాత నిన్ను ఎంక్వైరీకి పిలిస్తే ఆ రోజు నీ గురించి అడుగుతూ ఉంటే నాకేం సంబంధం, ఆ రోజు మా తండ్రి కదా ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి కాదు కదా అని ఆ రోజు నీ తండ్రి పేరు సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చడానికి కారకుడు నువ్వు కాదా జగన్ రెడ్డి? ఈ రోజు నంగనాచి ఆటలాడుతున్నావే. చరిత్ర ఒకసారి గుర్తు చేసుకో. మీ బిడ్డను ఎదుర్కోలేక ఒక్కరి మీదకి ఇంతమంది ఏకమవుతున్నారు. వైఎస్ఆర్ పై కుట్రలు చేసిన వాళ్ళు, ఇస్తున్న స్క్రిప్ట్లు చదువుతున్న వాళ్ళు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని కూడా చెప్పండి. ఒకటి, వైఎస్ఆర్ పైన ఎవరా కుట్ర చేయాల? నువ్వే కుట్రదారుడివి.
వైఎస్ఆర్ సొంత సోదరుణ్ణి చంపించిన వ్యక్తులు నీ పక్కన పెట్టుకో ఉన్నావు జగన్ రెడ్డి. తెలుసుకో. ఈ రోజు ఏది పడితే అది మాట్లాడతా, ఏది పడితే అది చేస్తా అంటే రాష్ట్రంలో ఎవరు చూస్తూ ఉండరు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చిందంటే అది నీ వల్ల, నీ చేతగాని పరిపాలన వల్ల. ఈ రోజు ఎవరన్నా మాట్లాడుకుంటుంటే పల్లెల్లో ఎక్కడన్నా నిలబడి రాజశేఖర్ రెడ్డి కొడుకుని అవకాశం ఇచ్చామబ్బా, ఏం చేశాడబ్బా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పి నిన్ను తిడుతూ ఉన్నారు. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చిందంటే కారణం నువ్వు. ఈ రోజు ఎక్కడ లిక్కర్ షాపుల దగ్గర నిల్చుకున్నా ఏంట్రా ఈ మందులు, రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎలాంటి మందులు తెచ్చాడు అని చెప్పి తిట్టుకుంటా ఉన్నారు జగన్ రెడ్డి. ఈ రోజు పల్లెల్లో ఎక్కడికి వెళ్ళినా గానీ రాజశేఖర్ రెడ్డి కొడుకు అని చెప్తే అవకాశం ఇచ్చామబ్బా, రాజశేఖర్ రెడ్డి మేలు కదరా నాయన, వీడేంది ఇంత రాక్షసుల్లా ఉన్నాడని మాట్లాడుకుంటూ ఉన్నారు. నీ తండ్రికి చెడ్డ పేరు వచ్చిందంటే దానికి కారణం నీ యొక్క పరిపాలన, అది తెలుసుకో. వైఎస్ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు. వైఎస్ వివేకానంద నేనే చంపానన్న వ్యక్తి బయట తిరుగుతున్నారు. పసుపు చీర కట్టుకొని వాళ్ళ కుట్రలో భాగమైన వీళ్ళ వైఎస్ఆర్ వారసులను కూడా చెప్పడం జరిగింది. ఒకటి జగన్ రెడ్డి ఈ రోజు దేశ అత్యున్నత సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమని తెలిసింది? వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తుల్లో భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారని తేల్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావంటే దీంట్లో ఇంకా ఏం అనుమానాలు వస్తూ ఉన్నాయో తెలుసా? నువ్వే దాంట్లో పాత్రదారుడు అయి ఉంటావు. ఈ రోజు ఆ పాత్ర బయటపడుతుందని చెప్పి అతనికి ఎంపీ టికెట్ ఇచ్చావని ప్రజలు, కడప జిల్లా ప్రజలు, ముఖ్యంగా పులివెందుల ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది తెలుసుకో జగన్ రెడ్డి. వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకం కాదా? అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టి అతనికి ఎంపీ టికెట్ ఇచ్చాను. అవినాష్ ఏ తప్పు చేయలేదని ఎంపీ టికెట్ ఇచ్చా అనేది అవాస్తవం. అవినాష్ రెడ్డి నిందితుడు. అవినాష్ రెడ్డి నిందితుడు కాబట్టి అతని వెనకాల ఇంకా పెద్ద నిందితుడు ఉన్నాడు. ఆ నిందితుడు ఎక్కడ బయటపడతాడో అని ఆ నిందితుడిని ఈ నిందితుడు కాపాడుతూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి తన భయం, తన పేరు ఎక్కడ వస్తుందో అని అందుకోసం టికెట్లు ఇస్తూ ఉన్నాడు తప్పితే ఇతనికి ఏదో ప్రేమ ఏమీ లేదు. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని చూడడం దిగజారడం కాదా? ఒక్కటి, అవినాష్ రెడ్డి జీవితాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటారు? అతను చేసుకున్నదాడి. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఏం చేస్తూ ఉన్నాడు? గూగుల్ టేక్అవుట్ లో బయటపడింది వాస్తవం కాదా? 3 గంటలకు, తెల్లవారుజామున 3 గంటలకి ఏం పని అక్కడ? దానికి సమాధానం చెప్పమనండి. ఆ రోజు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి పిలిస్తే ఎందుకు కర్నూలు హాస్పిటల్లో దాంకున్నాడు? అదే విధంగా కడపకు వస్తే పులివెందుల్లో ఎందుకు కేసులు పెట్టించాడు సిబిఐ వాళ్ళపై? దీనికి సమాధానాలు తప్పు లేకపోయింటే డైరెక్ట్ గా వెళ్ళి ఎంక్వైరీకి సపోర్ట్ చేసి ఉండొచ్చు కదయ్యా. దీనికి సమాధానాలు చెప్పు జగన్ రెడ్డి. ప్రజలు నువ్వేం చెప్తే అది నమ్మేస్తారు, నువ్వేం చెప్పినా నమ్మేస్తారు, వినేస్తారు అనుకుంటే అది నీ యొక్క అతిశయోక్తి. ఎందుకంటే నీ విజ్ఞత వదిలేస్తున్నా. ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు. రానున్న రోజుల్లో నీతో పాటుండే ఆ నిందితుడు అవినాష్ కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ పరిపాలనలో, పథకాల్లో, సంక్షేమంలో ఎవరు అతన్ని కొట్టలేరని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఒకటి, జగన్ పథకాలు, సంక్షేమం ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వస్తే జనాలు వినలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? నువ్వేమీ నీ ఆస్తులు అమ్మివ్వటంలా సంక్షేమం. ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఆస్తులు అమ్మివ్వటం లేదు సంక్షేమం. ఏంటంటే నువ్వు ఈ రోజు ఇస్తున్నా అంటున్నావు. ఎవరు సొమ్ము ఇస్తున్నావు? ప్రజల సొమ్ము. 1 రూపాయి ఉన్నదాన్ని 100 రూపాయలు పెంచేసి ఈ రోజు నువ్వు ఇస్తున్నావు. ఒకప్పుడు పెట్రోల్ రేట్లు ఎంతయ్యా? ఈ రోజు ఎంత? ఒకప్పుడు 70 రూపాయలు ఉంది, ఈ రోజు 120 దాకా వచ్చింది. ఇంత పెంచేసి ఈ రోజు నేను ఇస్తున్నా అంటున్నావు. ఒకప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంత? ఇప్పుడు 10 సార్లు పెంచావు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచావు. ఈ విధంగా పేదల నుంచి పట్టి పీడించి, ఒక జలగలా పట్టి పీడించి లాగేసి ఆ తర్వాత ఇస్తున్నా అంటున్నావు. నువ్వేం నీ ఆస్తులు అమ్మివలా? నువ్వు భారతీయ సిమెంట్ అమ్మిచ్చిన రోజు, నువ్వు సాక్షి పేపరు, సాక్షి ఛానల్ అమ్మిచ్చిన రోజు, నీ బెంగళూరు ప్యాలెస్ అమ్మిచ్చిన రోజు, నీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మిచ్చిన రోజు, అదేవిధంగా నీ లోటస్ పాండ్ అమ్మిచ్చిన రోజు, నీ పైన ఇప్పుడు 700 కోట్లు ఎంతో ఆస్తుంది కదా, ఆ ఆస్తి అమ్మిచ్చిన రోజు నేను ఇచ్చా అని చెప్పు, జనాలు హర్షిస్తారు. అంతేగాని ఇప్పుడు నేను ఇచ్చా అనద్దు. ప్రభుత్వం ఇస్తుంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం వచ్చినా ఇస్తుంది, జనసేన వచ్చినా ఇస్తుంది, బీజేపీ వచ్చినా ఇస్తుంది, కాంగ్రెస్ వచ్చినా ఇస్తుంది. ఈ రోజు నువ్వు కూడా కంటిన్యూ చేసావు. గతం పాలకులు ఇంకా ఎక్కువ సంక్షేమం ఇచ్చేవాళ్ళు. వాటన్నిటిని రద్దు చేసి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం 7-8 ఇవే నేను ఇచ్చేస్తున్నాను. ఒకప్పుడు రేషన్ లో ఎన్ని రకాలు వచ్చేటి సరుకులు, ఈ రోజు నీ హయాంలో ఎన్ని వస్తున్నాయ్యా? ఒక్క బియ్యం, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, బియ్యం కూడా ఇవ్వలేకపోయావు. మళ్ళీ ఇంకొకటి, ఒకప్పుడు పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టేవాళ్ళు. ఈ రోజు ఆ అన్నా క్యాంటీన్ ఎందుకు రద్దు చేసావు చెప్పు జగన్మోహన్ రెడ్డి? ఒకప్పుడు పెళ్లి కానుకలు ఇచ్చేవారు, పండుగ కానుకలు ఇచ్చారు, అవన్నీ ఎందుకు రద్దు చేసావు? సమాధానం చెప్పు జగన్ రెడ్డి. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు 107కు పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసి ఈ రోజు నేను ఇచ్చేస్తున్నా అంటున్నావు. నీ డబ్బు ఇవ్వటంలా ఈ రోజు నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా చెప్పుకుంటున్నావు. సంక్షేమానికి నువ్వు ఆద్యుడు కాదు, గుర్తుపెట్టుకో.
సంక్షేమం ఎప్పటి నుంచో ఇస్తున్నారు. నీకు అభివృద్ధి చేయడం చేత కాదు, సంక్షేమం అని చెప్పి సంక్షోభంలోకి నెట్టేశావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, రాష్ట్రం గెలవాలి, రాష్ట్రం గెలిస్తేనే మనం బాగుపడతాం, రాష్ట్రం గెలవాలంటే జగన్ పోవాలి, జగన్ పోతేనే రాష్ట్రం నిలబడుతుంది. అందుకని కుల మత ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో అందరం ఒకటే అనుకుంటున్నాం, ఈ జగన్ ను ఓడిద్దాం, రాష్ట్రాన్ని గెలిపిద్దాం, బాబును మళ్ళీ రప్పిద్దాం, జరుగు జరుగు జగన్ అంటూ ఉన్నారు. బాయ్ బాయ్ జగన్.